ఎందుకు ఆయన కొట్టాడు? ఎందుకు ఆయన చీల్చివేశాడు? ఏమండి, దేవుడు ఊరకనే మనల్ని కొట్టేవాడు కాదు. ఆయన ఊరకనే మనల్ని చీల్చివేయాలనుకునే దేవుడు కాదు. గతించిన వారం కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, మరణం ఏమండి దుర్మార్గతలో ఉండి నశించిపోవటం, మరణించటం ఆయనకి ఎంత మాత్రం సంతోషం కలిగించదు. ఏమండి, మనల్ని ఆయన శిక్షించే విషయంలో సంతోషపడే దేవుడు కాదు. మనల్ని బాధించే విషయంలో ఆనందించే దేవుడు కాదు. మనం శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో మగ్గిపోతున్నప్పుడు మనల్ని చూసి ఆనందించి అబ్బబ్బబ్బా ఎంత శ్రమ పొందుతున్నారు నా పిల్లలు అని ఆనందించే దేవుడు కాదండి. మనం నశించిపోతున్న స్థితిని చూసి గంతులేసే దేవుడు కాదు ఆయన. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని, ఇదిగో మనల్ని రక్షించడానికి మనిషి కుమారుడుగాని దిగి వచ్చాడని గతించిన ఆదివారం కూడా దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడ వీరు అంటున్నారు, ఆయన మనల్ని చీల్చివేశాడు. ఎందుకు చీల్చివేశాడు? ఆయన మనల్ని కొట్టాడు. ఎందుకు వారిని కొట్టవలసి వచ్చింది దేవుడు?